ఆకుకూరలంటే మనకు తెలిసినవి ఎక్కువగా తోటకూర, బచ్చల కూర, పాలకూర, చుక్కకూర. చాలా తక్కువ మందికి తెలుసుంటుందేమో పొన్నగంటి కూర. బురదలో పుట్టే తామర పువ్వు ఎంత అందంగా ఉంటుందో అక్కడే పెరిగిన ఈ పొన్నగంటి కూర అంతే ఆరోగ్యానికి మంచిది. పొన్నగంటి కూర ఆకులు ఏడాది పొడవునా లభిస్తాయి. ఈ ఆకుకూరతో పప్పు చేసుకుంటే రుచికి రుచి. ఈ కూర పప్పులో వేయటం వల్ల చాలా ప్రయోజనాలు. అలాగే ఈ ఆకుకూరతో చేసిన పప్పుని వేడి కూడా పదే పదే చేయకూడదు. వికారానికి దారి తీసే ప్రమాదం ఉంటుంది. పొన్నగంటి కూర ఆకుల్లో ఆరోగ్యానికి మేలు చేసే బీటా కెరోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్ సి, ఏలు ఉన్నాయి. ఇంకా విటమిన్ ఏ, B6, సి, ఫోలేట్, రైబోఫ్లావిన్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం సమృద్ధిగా దొరుకుతాయి. బరువు తగ్గాలనుకునేవారు ఈ ఆకుకూరను తరచూ తింటే మంచిది. ఇందులో కొలెస్ట్రాల్ ఉంటుంది. తరచూ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటును తగ్గించి గుండె సమస్యలు అదుపులో ఉంచుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా కాపాడతాయి. ఆస్తమా, బ్రాంకైటిస్ తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది. ఈ ఆకులో లభించే కాల్షియం ఎముకల ఎదుగుదలకు, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికి ఉపయోగపడతాయి. ఈ ఆకుల్లోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. గౌట్ వ్యాధి, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహాతోనే దీన్ని తీసుకోవాలి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఔషధ చికిత్సగా ఉపయోగిస్తారు. ఈ ఆకుకూరను 48 రోజులు తింటే కీలకమైన ఖనిజాలు, పోషకాలు, అధిక కంటెంట్ లభిస్తాయి. ఇది కళ్లకు చాలా మంచిది. అధిక శరీర వేడి, తలనొప్పి తగ్గడానికి పొన్నగంటి నూనె కూడా బాగా ఉపయోగపడుతుంది. జుట్టుకు పోషణనిచ్చే బయోటిన్ దీనిలో సమృద్ధిగా ఉంటుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న పొన్నగంటి కూరను ఈసారి దొరికితే తప్పకుండా తీసుకుని వండుకుని తినండి.